ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఈ కీడు ఎవరికి సంక్రమిస్తుంది అని అంటే పాపులను తరుముతుందంట. రోజు మనం మన చెవులతో ఎన్నో భయంకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. మన కళ్ళతో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తూ ఉంది. కీడులు, ప్రమాదాలు, అపాయాలు, దుర్ఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెప్తా ఉంది, కీడట పాపులను తరుముతుంది. పాపం చేస్తూ ఇష్టారాజ్యంగా జీవిస్తే మనల్ని తరిమేది ఆశీర్వాదం కాదు, కానీ మన వెంట వచ్చేది కృపాక్షేమాలు కాదు, కానీ కీడులు వస్తాయి. అందుకే పాపం చేయొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ పాపం చేస్తున్నావా, దాన్ని ఒప్పుకో. నీతిమంతులకి మేలు ప్రతిఫలంగా కలుగుతుందంట. ఒకవేళ నీతిమంతులుగా జీవించటం కొంత కష్టంగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు, ఇరుకుగా అనిపించవచ్చు, కానీ నీతిమంతులకు మేలును దేవుడిస్తాడు. అదే వారి ప్రతిఫలం. నువ్వేం కీడు పొందవు. ఒకవేళ కీడు కలిగినా దానిని దేవుడు మేలుగానే మార్చేస్తాడు. ప్రతి కీడు నీకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. పాపుల వెంబడి కీడు వస్తుంది, నీతిమంతుల వెనకాల మేలులు వస్తాయి. మరి నువ్వు ఏ గుంపులో ఉంటావో నువ్వే నిర్ణయించుకో.